అది చూసి డూప్లికేట్ చేసిన వాళ్ళందరూ వాచ్ ఫ్రంట్ టైల్ మాత్రమే చేశారు. కానీ దీన్ని చూడు, వీడొక్కడే ఒరిజినల్ చూసి అలాగే డూప్లికేట్ చేశాడు. లేకపోతే ప్రాజెక్ట్ 24 అని బ్యాక్ సైడ్ ఉన్నది వీడికి రా తెలుసు. రిసెప్షన్ లోని సీసీటీవీ కెమెరా ఉదయం నుంచి ప్లే చేయి. టోకెన్ నంబర్ 144. నేను వాడిని చూడాలి. నాకు లైవ్ ఫీడ్ ప్లే చేయి. వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో నేను చూడాలి. మిత్ర, ఇక్కడేదో తప్పు జరుగుతోంది. నువ్వు బాగా అబ్జర్వ్ చేయి. ఇక్కడ ఏం జరుగుతుందో వాడికి తెలియట్లేదు. వాడిని కాన్ఫరెన్స్ రూమ్కి పెంచుకురా. తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు చెప్పిన ఆయన ప్లీజ్ కమింగ్ సార్. హలో హలో, యో మిస్టర్ షవర్ మనీ. కంగ్రాచులేషన్స్, యు వన్ ద కాంపిటీషన్. యువర్ వాచ్ హస్ బీన్ సెలెక్టెడ్. 5 కోట్లు మీవే. సార్ థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరేంటి సార్? మిత్ర. సార్ మీరు మిత్ర కాదు సార్, నాకు దొరికిన అక్షయ పాత్ర. యు ప్లీజ్ వెయిట్. అయ్యో నేను ఎక్కడికి పోను సార్, ఇక్కడే ఉంటాను. హే మనీ, నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయావరా మై డియర్ మనీ. నాగార్జునతో 5 సార్లు ఆడినట్టుందా? నువ్వు మళ్ళీ కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్ళు. ఆ డూప్లికేట్ ని కొట్టి ఒరిజినల్ ఎక్కడని అడుగు. నీతో పాటు వచ్చిన పిలవరా. పిలువు. గట్టిగా పిలవరా.
జొన్నపట్ట నాకు ఉన్నట్టుండి ఎందుకు మెలకు వచ్చిందన్న నాలోని ప్రశ్నకి సమాధానంగా నువ్వు నా ముందుకొచ్చావు. నా పూర్తి యవ్వనాన్ని నీకిచ్చిపోయాడు నీ అబ్బా. ఈ ఇంట్లో ఎవరూ అంతుపట్టట్లేదా? నీ బాబుంటాడు, వాణ్ణడుగు. నీ అమ్మ ఉంటుంది, దాన్నడుగు. అడిగేటప్పుడు వాళ్ళ కళ్ళలోకి చూడు. వాళ్ళ కళ్ళలోని భయం చెప్తుంది ఆత్రేయ అంటే ఎవరు. ఆయుష్మాన్ భవ. ఆయుష్ రేఖని చూసావా? ఎంత పొడుగ్గా ఉందో. ఆయుషుడైపోయాడు బాబు. మిత్ర, సార్ నీకు హాలోగ్రామ్ జ్ఞాపకం ఉందా? ఈ వాచ్ని ఛార్జ్ చేయాలంటే కట్టుకున్న వాడి చేతిలోకి ఎలక్ట్రిసిటీని పాస్ చేయాలని చెప్పాడు. చచ్చి ఉపయోగపడుతున్నాడు. ఇరవై 26 ఏళ్ళు వెనక్కి వెళ్ళబోతున్నా. ఈ ప్రపంచం చూసిన చరిత్ర, సాధించిన ఘనత అన్నిటినీ నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకోబోతున్నా. వచ్చి ఈ వాచ్ని తాకు. నేను కోల్పోయిన ఇన్నేళ్ల జ్ఞాపకాలతో పాటు నాకు నువ్వు కావాలి. ఈ ఇద్దరం కలిసి వెళదాం. సార్ నిజంగా నేను ఇది నమ్మలేకపోతున్నాను సార్. ఇప్పటిదాకా నేను మీ పక్కనే ఉన్నా కదా, ఇప్పుడు చూస్తే నేను నా ఇంట్లో ఉన్నాను సార్. మిత్రా, సార్ ఆ వాచ్